ప్రతి వీడియోలో కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను. బట్ ఈ వీడియోలో నేను సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఇది నేను 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భం చేస్తున్న వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నేను ఒక విషయం చెప్పాలి. కొంతమంది కామెంట్స్ లో నువ్వు మెగా ఫ్యాన్, నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ అది ఇదని పెడుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే కాదు, కానీ నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చరణ్ గారి ఫ్యాన్ కాకపోయినా సరే చరణ్ ఫ్యాన్స్ నా ఛానల్ చాలా సపోర్ట్ చేశారు. నా ఛానల్ ఈ మాత్రం గ్రో అయిందంటే కారణం ఖచ్చితంగా ఎంతో కొంత చరణ్ గారి ఫ్యాన్స్ వల్ల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా ఛానల్ లో మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇందాక నేను చరణ్ ఫ్యాన్ కాదని చెప్పాను, కాకపోతే చరణ్ గారు యాజ్ ఎ డాన్సర్ గా నాకు చాలా ఇష్టం. సో చరణ్ గారి డాన్సెస్ కోసం నేను అతన్ని సినిమాలన్నీ కూడా చూస్తుంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి గారి తర్వాత డాన్స్ విషయంలో బాడీలో అంత గ్రేస్ ఉన్నది ఒక్క చరణ్ గారికి అని నేనైతే నమ్ముతున్నాను. సో 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ముఖ్యంగా నా ఛానల్లో చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ బిగిన్ ద షో. రామ్ చరణ్ గారు మూవీస్ లోకి ఎంటర్ అవుతున్నారనే విషయం బయటికి తెలిసినప్పుడు చాలా మందికి అప్పటికే చరణ్ గారి గురించి పెద్దగా డీటెయిల్స్ అయితే ఏం తెలీదు. ఏదో చిరంజీవి కొడుకంట, బాడీ బిల్డర్ అంట, ఏదో చిరంజీవి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాల్లోకి వస్తున్నాడు అది ఇదని ఆ టైంలో చెప్పుకునేవాళ్ళు. సో చరణ్ గారు సినిమాల్లోకి రాకముందు నుంచే బాడీ బిల్డర్ అనే విషయం ఇప్పటికి కూడా చాలా మంది చరణ్ ఫ్యాన్స్ కి అయితే తెలియదు. ఏదో చరణ్ గారు సినిమాల్లోకి వచ్చాక సిక్స్ ప్యాక్ అది ఇది చేశారని అనుకుంటారు, కానీ చరణ్ గారు సినిమాల్లోకి రాకముందు నుంచే చాలా హెల్త్ కాన్షియస్ గా ఉండేవాళ్ళు అండ్ ఫిట్నెస్ విషయంలో చాలా పక్కాగా ఉండేవారు. చిరుత టైం కు ముందే చరణ్ గారు ఒక మంచి బాడీ బిల్డర్ అనమాట. సో దాని తర్వాత చిరుత మూవీ రిలీజ్ అవ్వక ముందు అంటే షూటింగ్ జరుగుతున్న టైంలో అనుకుంటా చరణ్ గారు అయితే ఏదో ఒక ఫంక్షన్ లో అయితే కనిపించారు టీవీలో. ఐ థింక్ అది 75 years వజ్రోత్సవం ఏదో అనుకుంటాను అది. సో ఆ ఫంక్షన్ లో చరణ్ గారు లుక్స్ చూసి కొంతమంది అయితే కామెంట్ చేశారు, అంటే హీరో మెటీరియల్ కాదు అది ఇదని చెప్పారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నెపో కిడ్ కాబట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనే టైప్ లో అయితే కొంచెం మాట్లాడారు అప్పుడు. సో ఆఫ్టర్ చిరుత రిలీజ్ నాకు చరణ్ గారి మీద ఉన్న ఒకే ఒక ఇంప్రెషన్ ఏంటంటే డాన్స్ బాగా చేశాడు. అంటే ఆ టైం కి అయితే చరణ్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ అంటే అంతకన్నా పెద్దగా ఏం ఉండేది కాదు. సో తర్వాత వచ్చిన మగధీర సినిమాలో చరణ్ యాజ్ అన్ యాక్టర్ గా బాగా పర్ఫార్మ్ చేసినప్పటికి కూడా చరణ్ కి రావాల్సినంత క్రెడిట్ అయితే రాలేదు బికాస్ ఆఫ్ రాజమౌళి. ఎందుకంటే జనరల్ గా అప్పటికే చరణ్ కొత్త హీరో అవ్వడం, సో ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ కి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత చరణ్ ఆరెంజ్ అయితే రిలీజ్ అయింది. సో ఆరెంజ్ సినిమాలో చరణ్ లుక్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే చరణ్ లుక్ మీద కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు. బట్ సడన్ గా ఆరెంజ్ మూవీలో చరణ్ గారు ఒక న్యూ హెయిర్ స్టైల్, అంటే ఆ స్పైక్స్ గీక్స్ అవి అప్పుడే ట్రెండ్ అవుతున్నాయి. సో ఫస్ట్ 2 మూవీస్ లో కూడా మాక్సిమం చరణ్ గారు లాంగ్ హెయిర్ లోనే కనిపించారు. బట్ ఆరెంజ్ మూవీలో అయితే చరణ్ టోటల్ లుక్ అయితే మార్చేశారు. సో ఆరెంజ్ మూవీలో చరణ్ లుక్ ని చూసిన కొంతమంది సర్జరీ చేయించారు అది ఇదని కొంచెం కామెంట్ కూడా చేశారు. బట్ అయినా అసలు సర్జరీ చేయించుకుంటే తప్పేంటి? సర్జరీస్ అనేవి మన టాలీవుడ్ లో చాలా మంది చేయించుకున్నారు. అంతెందుకు చాలా మంది హీరోయిన్స్ మంచి లుక్ కోసం బాగా కనిపించడం కోసం లిప్ సర్జరీ అని, నోస్ సర్జరీ అని ఇలా చాలా చేయించుకుంటారు. అసలు హాలీవుడ్ లో అయితే ఈ సర్జరీస్ అనేవి చాలా కామన్ విషయం అక్కడ. సో ఒక చిన్న జా సర్జరీ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో ఆరెంజ్ సినిమా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన తర్వాత చరణ్ గారు అయితే కొన్ని చెత్త సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ముఖ్యంగా చరణ్ గారి బాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ జంజీర్ కి అయితే బాలీవుడ్ ఆడియన్స్ అయితే విపరీతమైన క్రిటిసిజం చేశారు. దాంతో పాటు ఇన్సల్ట్ కూడా చేశారు. అంటే ఇన్సల్ట్ అంటే చరణ్ కి యాక్టింగ్ రాదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలకదు, చరణ్ ఫేస్ వుడెన్ ఫేస్ లా ఉంటది, సో చరణ్ కి వుడెన్ ఫేస్ అవార్డు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా జంజీర్ టైంలో రామ్ చరణ్ గారు ఫేస్ చేశారు. సో రామ్ చరణ్ గారు ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఇలాంటి విషయాలకు రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. సో అలాంటి టైంలో చరణ్ గారికి రంగస్థలం అనే మూవీ పడింది. యాజ్ అన్ యాక్టర్ గా ఫస్ట్ టైం చరణ్ నాకు రిజిస్టర్ అయ్యింది మాత్రం రంగస్థలం సినిమాతోనే. ఎందుకంటే అంతకు ముందు వరకు చరణ్ అంటే యాజ్ ఎ డాన్సర్ గానే నేనైతే చూసేవాడిని, బట్ యాజ్ అన్ యాక్టర్ అయితే ఫస్ట్ టైం రిజిస్టర్ అయింది అయితే ఈ రంగస్థలం మూవీతోనే. సో రంగస్థలం మూవీతో అయితే యాజ్ అన్ యాక్టర్ గా టాలీవుడ్ లో అయితే ప్రూవ్ చేసుకున్నారు, కానీ ఇంకా బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాల్సింది అయితే బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చరణ్ గారిని బాలీవుడ్ ఆడియన్స్ అయితే ఇన్సల్ట్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. సో అలాంటి టైంలోనే చరణ్ గారికి RRR మూవీ పడింది. సో RRR మూవీలో చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో మనందరం చూసాం. ఒక విధంగా చెప్పాలంటే రంగస్థలం మూవీలో చరణ్ గారు ఏదైతే యాక్టింగ్ చేశారో దానికి మించి అయితే చరణ్ గారి పర్ఫార్మెన్స్ RRR మూవీలో ఉంటది. ముఖ్యంగా కొమరం భీముడో సాంగ్ లోని ఎన్టీఆర్ గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటది. సో అలాంటి యాక్టర్ ఎదురుగా ఉన్నప్పుడు రామ్ చరణ్ గారు కూడా అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేయాలి, లేకపోతే రామ్ చరణ్ గారు తేలిపోతారు. సో కొమరం భీముడో సాంగ్ లోని తారక్ పర్ఫార్మెన్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఆ సాంగ్ లో ఉంటది. ఎందుకంటే స్టోరీ ప్రకారం కొమరం భీమ్ అంటే రామ్ కి ఇష్టమే, కొమరం భీమ్ మీద ద్వేషం అయితే రామ్ కి లేదు. అయినా బ్రిటిష్ వాళ్ళకి ఆ విషయం అర్థం అవ్వకూడదంటే ఆ సాంగ్ లో కొమరం భీమ్ ని రామ్ కొట్టాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఆ సాంగ్ లో ఉంటది. సో మనసులో కొమరం భీమ్ ని కొట్టడం ఇష్టం లేకపోయినా బాధపడుతూనే కొమరం భీమ్ ని రామ్ ఆ సాంగ్ లో కొట్టాలి. సో ఆ ఎమోషన్ అంతా కూడా చరణ్ తన ఫేస్ లో ఎగ్జాక్ట్ గా మనకి ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఏ బాలీవుడ్ అయితే చరణ్ కి వుడెన్ ఫేస్ అవార్డు ఇచ్చిందో అదే చరణ్ కి హాలీవుడ్ ఆస్కార్ అవార్డు ఇచ్చింది. సో ఆస్కార్ అవార్డు అంటే చరణ్
చరణ్ కి రాలేదు, అది కీరవాణి గారికి వచ్చింది, నాటు నాటు సాంగ్ కి వచ్చిందని చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఒక సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అసలు ఆ సాంగ్ లో యాక్టర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారు, మ్యూజిక్ ఎలా ఉంది, థీమ్ ఎలా ఉంది, ఇదంతా కూడా చూస్తారు. సో ఆ సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంలో రామ్ చరణ్ గారి పాత్ర అండ్ ఎన్టీఆర్ గారి పాత్ర కూడా ఉంది. సో ఒకప్పుడు ఏ బాలీవుడ్ అయితే చరణ్ ఇన్సల్ట్ చేసిందో అదే బాలీవుడ్ ఇప్పుడు చరణ్ ని నెత్తిన పెట్టుకుంటుంది. సో ఇదంతా పక్కన పెడితే చరణ్ గారి బిహేవియర్ విషయానికి వస్తే చిరుత మూవీ నుంచి ఇప్పటి వరకు చరణ్ ఒక్కసారి కూడా ఎప్పుడు ఎక్కడ అగ్రెసివ్ గా బిహేవ్ చేయలేదు. అలాగే ఒక్క మాట కూడా ఎక్కడ నోరు జారింది లేదు. సో బేసిక్ గా చరణ్ చాలా డిసిప్లిన్ గా ఉంటాడు. సో ఈ డిసిప్లిన్ అంతా కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి చరణ్ కి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. చరణ్ ఏదో ఒక స్టార్ హీరో లాగానో లేకపోతే ఒక చిరంజీవి కొడుకుగానో బిల్డప్ అయితే ఎప్పుడు మనకి ఎక్కడ కనిపించదు. చరణ్ చాలా సింపుల్ గా ఉంటాడు, డౌన్ టు అర్త్ పర్సన్. అండ్ చరణ్ బయట చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాడు. కుడి చేతితో హెల్ప్ చేస్తే ఎడం చేతికి కూడా తెలియనివాడు. సో చరణ్ వైఫ్ కూడా చరణ్ లానే ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తుంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చరణ్ ని హేట్ చేస్తుంటారు. చరణ్ మాత్రం ఎవరిని హేట్ చేయడు, తన పని తను చేసుకుంటాడు. సో ఒకవేళ ఎవరికైనా చరణ్ మీద హేట్ రేట్ ఉంటే చరణ్ హేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చరణ్ కాదు అసలు ఏ హీరోని కూడా హేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికే చరణ్ అయితే తన కెరీర్ లో చాలా హైట్స్ ని చూశాడు. ఇంకో 10 years లో ఇంకా హైట్స్ ని చూస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. సో చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను.